గణేష్ నిమజ్జనాల విశేషాలపై మోంజా మార్కెట్ నుంచి హరిప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. హరిప్రసాద్, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ సోని. ఇప్పుడిప్పుడే వినాయకుని శోభాయాత్ర స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎంజే మార్కెట్ దగ్గర ఉందో ఎంజే మార్కెట్ దగ్గర చిన్న చిన్న వినాయకుల దగ్గర నుంచి ఒక మోస్తరు వినాయకుల శోభాయాత్రతోటి మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో స్పెషల్ అట్రాక్షన్గా చిన్నపిల్లలు, అదేవిధంగా యువతలు, మహిళలు మాత్రం చాలా స్పెషల్ అట్రాక్షన్గా కూడా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఒకే విధమైన డ్రెస్సులు వేసుకుంటూ యువతులు, అదేవిధంగా చిన్నపిల్లలు సాంప్రదాయపరమైన వస్త్రాలు వేసుకుంటూ, చిన్నపిల్లలు అదేవిధంగా మహిళలు కూడా సాంప్రదాయపరమైన వస్త్రాలు వేసుకొని మొత్తం భక్తి శ్రద్ధలతోని ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటూ ఈ ఏదైతే శోభాయాత్ర కొనసాగుతున్నది, వాళ్ళు ఇన్ని రోజులు కూడా 10 రోజులు కూడా చాలా పవిత్రంగా పూజలు నిర్వహించి అత్యంత పవిత్రంగా వాళ్ళ వాహనాలలో వినాయకుని తీసుకొని హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఎంజే మార్కెట్ ఏరియా అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా పర్సనల్గా అంటే ఒక్కొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కుటుంబంలో 10 రోజులు పూజించిన వినాయకుడిని వాళ్ళ కార్లలో, అదేవిధంగా స్కూటీలలో ఎవరికి వీలైన రీతిగా బండ్ల మీద తీసుకుంటున్నారు. కొంత 4-5 ఫ్యామిలీలు కలిసి చేసుకున్న వాళ్ళు మాత్రం ఇలా గూడ్స్ క్యారియర్ ఆటోలు, ఏదైతే ఆటోలు ఉన్నాయో ఆ ఆటోలు తీసుకొని వెళ్తున్నారు. ఇంకొద్దిగా కాలనీస్ ఎక్కువైతే మాత్రం పెద్ద పెద్ద బండ్లలో, డీసీఎంలు, అదేవిధంగా పెద్ద పెద్ద బండ్లలో మాత్రం తీసుకెళ్తున్న సందర్భంలో మాత్రం ఏదైతే శోభాయాత్ర ఉందో శోభాయాత్ర జరిగే మండపం దగ్గర నుంచి కూడా హుస్సేన్ సాగర్ వరకు కూడా ఏవైతే వాహనాలు ఉన్నాయో వాహనాలకు సంబంధించి మాత్రం చాలా అందంగా డెకరేట్ చేస్తున్నారు. కొందరు పచ్చదనంతో డెకరేట్ చేస్తుంటే కొందరేమో ఏదైతే మనకు పెళ్లిళ్ళు అదేవిధంగా వేరే ఏవైతే ఉంటాయో ఆ రకంగా డెకరేట్ చేసి స్వామివారిని చాలా భక్తి శ్రద్ధలతో తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొని ఉన్నది. మరికొద్ది సేపట్లో అంటే మధ్యాహ్నం కావచ్చింది కాబట్టి బాలాపూర్ నుంచి మొదలైన ఈ శోభాయాత్ర హుస్సేన్ సాగర్ వరకు 21 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈ 21 కిలోమీటర్ల మేర మాత్రం బాలాపూరు, చాంద్రాయనగుట్ట, పలక్నామా ప్యాలెసు, అదేవిధంగా పాత బస్తీలోని అఫ్జల్గంజ్ను దాటుకున్న తర్వాత ఇప్పుడు ఎంజే మార్కెట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా హుస్సేన్ సాగర్ వెళ్ళి హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఈ ఎంజే మార్కెట్ దగ్గర నుంచి రైట్ సైడ్లో ఉన్న ఏరియా మొత్తం కూడా అంటే పాత బస్తీలు కావచ్చు, అదేవిధంగా బేగం బజారు, చాంద్రాయనగుట్ట ఈ ఏరియాల మొత్తం కూడా ఇండ్లలో పెట్టుకున్న వినాయకులు కావచ్చు, కాలనీలలో పెట్టుకున్న వినాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటు హుస్సేన్ సాగర్ వైపు మాత్రమే శోభాయాత్ర ద్వారా వస్తున్న నేపథ్యంలో మాత్రం ఉదయం 9-9:30 నుంచి మాత్రం ఇక్కడ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మరికొద్ది సేపట్లో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం 2 తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలు అలో ఉంది కాబట్టి బాలాపూర్ నుంచి ఏదైతే పెద్ద విగ్రహం వస్తున్నదో అక్కడి నుంచి చాలా పెద్ద విగ్రహాలు వరుస క్రమంలో తీసుకొచ్చే రకంగా ఏదైతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్లాన్ చేసింది కాబట్టి మరికొద్ది సేపట్లో ఇంకా ఆధ్యాత్మిక శోభ అనేది ఎక్కువయ్యే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ నవరాత్రులు పూజలు చేసి ఇక్కడ 10 రోజులు పూజలు చేసిన నేపథ్యంలో మాత్రం తమ కోరికలు నెరవేర్చడానికి చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఇంటిల్లిపాది కూడా ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా భార్య, పిల్లలు, భర్త కలిసి కూడా వాళ్ళ వినాయకుల్ని చాలా భక్తి శ్రద్ధలతోటి చాలా అందంగా అలంకరించి తీసుకెళ్తున్నారు. ఇది ఒక వ్యక్తి అయితే చాలామంది గణేష్ శోభాయాత్ర చేయడానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చారు. ఎంజే మార్కెట్ దగ్గర ఏ రకంగా ఉంటుంది ఆధ్యాత్మిక శోభ, అదేవిధంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర, అదేవిధంగా హుస్సేన్ సాగర్ దగ్గర ఇదంతా కూడా చూసి తరించడానికి మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో కూడా మొత్తం ఆధ్యాత్మికంగా కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి పెద్ద పెద్ద విగ్రహాలు వస్తున్న నేపథ్యంలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు క్షణక్షణం వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు అంటే ఒక స్థాయి 3 ఫీట్ల నుంచి 5 ఫీట్ల దగ్గర ఉన్న వినాయకులందరూ కూడా హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్నారు. హుస్సేన్ సాగర్ వైపు తీసుకెళ్తున్న సందర్భంలో ప్రసాదాలు, పలహారాలు ఎవరైతే ఇక్కడ దారుల వెంట వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రసాదాలు పెడుతున్నారు, పలహారాలు పెడుతున్నారు. గణపతి పప్ప మోరియా అంటూ కూడా నినాదాలు చేస్తూ కొంతమంది అయితే డీజే స్టెప్పులు అదేవిధంగా సాంప్రదాయ దుస్తులు ధరించి చూడొచ్చు. ముఖ్యంగా యూత్ మాత్రం చాలా కేరింతలు కొడుతూ ఆధ్యాత్మికంగా చాలా కనెక్ట్ అయ్యి అంటే ఈ 10 రోజుల వరకు ఇళ్ళ కాలనీలలో అదేవిధంగా మండపాల దగ్గర ఇళ్లలో చాలా కనెక్ట్ అయ్యి ఆ వినాయకుడిని ఈరోజు నిమజ్జన కార్యక్రమం చేస్తున్న సందర్భంలో మాత్రం పిల్లా పాపలతో వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా కోలాహలంగా వెళ్తూ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో ఇక్కడ ఇంకా ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు వస్తున్న నేపథ్యంలో మాత్రం పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన పారిశుద్ధ కార్మికులు మాత్రం ఎప్పటికప్పుడు అంటే చాలా ఎక్కువ సంఖ్యలో పారిశుద్ధ కార్మికులను పెట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క మండపం నిర్వహించే వాళ్ళు ఒక్కొక్క
తీరు డ్రెస్ వేసుకొని వచ్చి ఈ ఆధ్యాత్మికంగా ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా ఇటు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నారు. ముఖ్యంగా డీజే స్టెప్పులు అదేవిధంగా తీన్మార్ డప్పులతోటి ఈ తీన్మార్ డప్పులతోటి ఎక్కువగా శబ్దాలు చేసుకుంటూ అదేవిధంగా కొంతమంది మహిళలు దాంట్లో వృద్ధ మహిళలు అదేవిధంగా కొంతమంది మహిళలు కూడా మొత్తం భజనలు పారాయణం చేసుకుంటూ కూడా దేవుని సాగదంపుతున్న తీరు మాత్రం చాలా చక్కగా ఉన్నది. అదేవిధంగా ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి సంబంధించి అంటే భర్త భార్య ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళైతే మాత్రం వాళ్ళకు కారు ఉంటే కారులో అదేవిధంగా బండి ఉంటే బండి మీద స్కూటీ ఉంటే స్కూటీ మీద కొంతమంది అయితే ఎలక్ట్రికల్ వెహికల్ మీద కూడా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ప్రజలకు ఏదో ఒక రకమైన కాన్సెప్ట్ తెలియజేయడానికి గణపతి పప్ప మౌర్య అనుకుంటేనే గణేష్ బై బై 2000 నోట్స్ కూడా బై బై అనుకుంటూ ప్లకార్డ్స్ కూడా పట్టి తీసుకెళ్తున్నారు. అంటే సమాజానికి ఏదో ఒక రకమైన ఇది చెప్పడానికి కూడా వాళ్ళ ప్రదర్శన మాత్రం ఇక్కడ తెలియజేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి పెద్ద విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం ఉండేటట్టు ఉన్న నేపథ్యంలో మాత్రం మనం చూడొచ్చు. ట్రాఫిక్ వాళ్ళు ఇప్పటికే అన్ని బారికేడ్స్ పెట్టుకొని వాళ్ళు అంటే ఎటువంటి విఘ్నాలు దొరకకుండా ఈ శోభాయాత్ర విఘ్నాలు దొరకకుండా చేసుకోవడానికి వాళ్ళంతా కూడా ఇప్పటికే వాళ్ళ డ్యూటీలలో నిమగ్నమై ఉన్నారు. ఆ బాలాపూర్ నుంచి ఏదైతే ఎక్కువ సంఖ్యలో వస్తున్న విగ్రహాలకు సంబంధించి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో ఏదైతే ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన ఏవైతే ఏర్పాట్లు చేశారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఏ రకంగా పోవాలా అదేవిధంగా ఎటువంటి పాటించాలో వద్దని. ఇప్పుడు మనం చూడవచ్చు కార్ని ఎంత మంచిగా డెకరేట్ చేసుకొని ముందు వినాయకుని పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా వెళ్ళి హుస్సేన్ సాగర్ వెళ్ళి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసిన తర్వాత ప్రసాదాలు మొత్తం కూడా అక్కడ ఉన్న భక్తులకు పెట్టేసిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు అంటే హిందూ కుటుంబాల నుంచి మాత్రం ప్రతి ఒక్కరు ఎవరైతే ఆ వినాయకుడిని 10 రోజుల పాటు నిలుపుకొని పవిత్రంగా పూజలు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ ఇళ్లలో నుంచి బయటికి అంటే ఉదయమే పొద్దునే పవిత్ర స్నానం ఆచరించి దేవుడికి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా చాలా పవిత్రంగా వినాయకుడిని తీసుకొని హుస్సేన్ సాగర్ వైపు తీస్తున్న నేపథ్యంలో మాత్రం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చే శోభాయాత్ర చేసుకుంటూ వచ్చే భక్తులకి అదేవిధంగా మండపాల నిర్వాహకులకి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. అయితే ఇదే విధంగా ఏదైతే శోభాయాత్రలో తెలంగాణ సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఒగ్గు డప్పులు ఇప్పుడు మనం చూడొచ్చు. ఒగ్గు కళాకారుల డప్పుల నేపథ్యంలో వీళ్ళందరూ కూడా వచ్చి శోభాయాత్రని అంగరంగ వైభవంగా తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఈ ఒగ్గు డప్పులు అనేది తెలంగాణకు ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఏదైతే దీనికి రైట్ సైడ్లో ఉన్న అన్ని కూడా ఒగ్గు నృత్యాలు అదేవిధంగా కొంతమంది అయితే ఆ బోనాలకు సంబంధించి అంటే కుండ మీద వేప కొమ్మలు ఇవన్నీ కూడా పెట్టి చేసి ఇచ్చేస్తున్నాయి. యాదగిరి గణేష్ మండపానికి సంబంధించిన దత్తాత్రేయ కాలనీ వాళ్ళు మాత్రం ఇలా ఒగ్గు సంబంధించిన డప్పులతోటి దేవుని శోభాయాత్ర నిర్వహించుకుంటున్నారు. తలపైన తలపాగా ఒకే రీతిన అదేవిధంగా యువకులందరూ కూడా ఒకే రకమైన డ్రెస్సులు వేసి అంటే ఎక్కడైనా సరే ఒక్కొక్క మండపానికి సంబంధించి ఒక్కొక్క డ్రెస్ కోడ్ పెట్టుకొని మాత్రం వాళ్ళు సొంతంగా చేసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొన్నది. మహిళలైతే చాలా పవిత్రంగా పూజలు నిర్వహించి ఈరోజు అదే పవిత్రతతోటి గణేషుని సాగనంపడానికి పిల్లా పాపలు అదేవిధంగా వాళ్ళ చుట్టాలను కూడా పిలిపించుకొని మరి శోభాయాత్రలో పాల్గొంటున్నారు. కాబట్టి ఎంజే మార్కెట్ ఏరియా మొత్తం కూడా ఒకవైపు వివిధ ఏరియాల నుంచి వచ్చి చూసే భక్తులతోటి అదేవిధంగా మండపాలను గణేషుని శోభాయాత్రలో పాల్గొన్న గణేషుని నిమజ్జనాన్ని తీసుకెళ్లే వాళ్ళతోటి మాత్రం మొత్తం శోభాయమానంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా వాళ్ళకు సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ మాత్రం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో ఎప్పటికప్పుడు పనిచేస్తున్నారో ఎవరైతే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు జలమండలి ఆధ్వర్యంలో నీళ్ళ ప్యాకెట్లు అదేవిధంగా ఎవరైతే నిర్వాహకులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రసాదాలు వితరణ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా అదేవిధంగా చిన్న పిల్లలకి ఆడుకునే బొమ్మలకు సంబంధించిన మార్కెటింగ్ కూడా ఇక్కడ జోరుగా సాగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ శోభాయాత్రకు సంబంధించి మాత్రం వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇంతసేపటి వరకు 2 ఫీట్ల నుంచి 5 ఫీట్ల మధ్యన విగ్రహాలు వెళ్తున్నాయి. ఒక కాలనీకి సంబంధించిన వాళ్ళు
చాలామంది చిన్న చిన్న వినాయకులను పెట్టుకొని మరి అందరూ కలిసి అంటే ఆ కాలనీలో ఉన్న ఒక 7-8 మంది సభ్యులు వాళ్ళ ఇండ్లలో ఉన్న చిన్న చిన్న వినాయకులందరినీ ఒకే వెహికల్ మీద పట్టుకొని వాళ్ళంతా కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడి వీళ్ళంతా కూడా నిమజ్జనం కోసము శోభాయాత్ర ద్వారా చేస్తున్నారు. అదేవిధంగా పండ్లు ప్రసాదాలు ఇవన్నీ కూడా పంచిపెట్టుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరు డిఫరెంట్గా వాళ్ళు అంటే కొంతమంది నెమలికలతోటి అదేవిధంగా కొంతమంది పచ్చడి చెట్లతోటి డెకరేట్ చేసుకుంటే మరి కొంతమంది రిచ్గా అంటే ఏవైతే మనం వివాహాలకు ఎట్లయితే రిచ్గా ఉంటుందో ఆ రిచ్గా డెకరేట్ చేసుకొని మరి వాళ్ళ పరిధిలో ఎవరికి చేతనైనంత వాళ్ళ పరిధిలో డెకరేట్ చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో డెకరేట్ చేసుకొని శోభాయాత్రని తీసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇప్పుడు మనం చూడవచ్చు చిన్న ఫ్యామిలీకి సంబంధించి చిన్న ఫ్యామిలీకి సంబంధించి కూడా వాళ్ళు డెకరేట్ చేసుకొని పోతున్నారు. కాబట్టి ఎలాగైనా సరే 10 రోజులు పవిత్రంగా 10 రోజులు కూడా పూజలు చేసి చివరి రోజైన ఈరోజు గణేషుని శోభాయాత్ర చాలా అద్వితీయంగా ఘనంగా జరుపుకుంటూ పవిత్రంగా జరుపుకుంటూ వెళ్ళి నిమజ్జనం చేయడానికి మాత్రం ఈ ఏరియా ఉన్న ఏదైతే బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు అయితే 21 కిలోమీటర్ల ఇది ఉన్నదో ఈ 21 కిలోమీటర్ల మేర మొత్తం కూడా శోభాయాత్ర జరుగుతున్న ఏరియాలో ఆ 21 కిలోమీటర్ల రూట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో దానికి ఇరువైపులా ఉన్న అన్ని కాలనీలు అదేవిధంగా అన్ని వ్యాపార సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వినాయకుడిని నిలబెట్టుకొని పూజలు చేసుకొని అందరూ కూడా ఆ రూట్ మ్యాప్ నుంచే వాళ్ళ వినాయకుడిని తీసుకొని హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నారు. ఇక్కడ ఎంజే మార్కెట్ దగ్గర నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ దాటిన తర్వాత హుస్సేన్ సాగర్ వరకు వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా కూడా పోలీసులు చాలా భారీ బందోబస్తు చేశారు. అదేవిధంగా సూచనలు సలహాలు కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు అదేవిధంగా రోపు దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా శాంతి భద్రత నిర్వహించే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఏదైనా స్ట్రక్ అయినా కూడా వెంటనే మొబైల్ టీమ్స్ వచ్చి కూడా వాళ్ళని ఏమంటే క్లారిటీ చేస్తున్నాయి. ఒకవేళ డీజే స్టెప్పులతోటి ఎక్కడైనా సర్కిల్ దగ్గర చాలాసేపు అంటే డ్యాన్సులు నృత్యాలు చేసినప్పటికీ చేస్తున్నా కూడా ఒక 5 నిమిషాల వరకు ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా అంటే వెనకాల ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడానికి వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ పోలీసులు వాళ్ళందరినీ ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎంజే మార్కెట్ దగ్గర మరికొద్ది సేపట్లో మాత్రం ఇంకా చాలా ఎక్కువగా విగ్రహాలు వచ్చే నేపథ్యం ఉన్నది కాబట్టి వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు చిన్నవి ఏదైతే మనకు ఈ 21 కిలోమీటర్ల శోభాయాత్ర చేసే రూట్ ఉన్నదో ఆ రూట్ మ్యాప్కి సంబంధించి అటువైపు ఇటువైపు అన్ని కాలనీలందరూ కూడా వాళ్ళు పర్సనల్గా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే కావచ్చు కాలనీలు కావచ్చు వీళ్ళంతా కూడా వాళ్ళ దేవుణ్ణి ఇన్ని రోజులు పూజించుకొని చాలా భక్తి శ్రద్ధలకు శోభాయమానంగా శోభాయాత్ర చేస్తున్నారు. ఇక యువకులైతే మనం ఊదే ఏవైతే అవి ఉన్నాయో ఆ పరికరాలతోటి సందడి చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎంజే మార్కెట్ దగ్గర మంచి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా అంటే వెళ్ళే బస్సులకు ఏవైతే జనరల్గా తిరిగే బస్సులు ఉన్నాయో ఆ జనరల్గా తిరిగే బస్సులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా ఈ శోభాయాత్ర తీసుకొచ్చే వాహనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా అటువైపు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనేది మాత్రం ఈ ఏరియాలో కావట్లేదని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు డీజే స్టెప్పులు యువకులైతే డీజే స్టెప్పులతోటి దద్దరిల్లే విధంగా ఇక్కడ చేస్తున్నారు. ఆ డీజే స్టెప్పులకు సంబంధించి మాత్రం చాలా బాగా ఏదైతే పెద్ద వెహికల్స్ ఉన్నాయో ఆ లారీల మీద నుంచే డీజే స్టెప్పులు వేసుకుంటూ కూడా తమ ఆనందాన్ని తమ భక్తిని అన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎటువంటి కూడా ఇబ్బంది కలగకుండా ఒకే రీతి అంటే ప్రతి వాహనం మీద ఒకే ఏకరూప డ్రెస్సులు వేసుకుంటున్నారు. యువతులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఏదైతే మండపాలకు సంబంధించిన నిర్వాహకులు కావచ్చు వీళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి సొంతంగా డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళంతా కూడా గణేషుని చాలా సంతోషంగా హ్యాపీగా కోలాహలంగా పంపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. దీనికి ఒకవైపు అధికార యంత్రాంగం మరోవైపు పోలీసు యంత్రాంగం మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు. మరోవైపు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా పూర్తిగా సహకరిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం గణేష్ శోభాయాత్ర తీసుకెళ్తున్నారని చెప్పు ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళు చిన్న కార్లలో పెద్ద కార్లలో అదేవిధంగా పర్సనల్ వాహనాలలో స్కూటీలలో ఎలక్ట్రిక్ వెహికల్లలో స్ప్లెండర్ బండ్ల మీద ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు డెకరేట్ చేసుకొని ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది
ఎంజే మార్కెట్ దగ్గర ఉన్న పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మాత్రం ఆ ఆధ్యాత్మిక శోభ అనేది సంతరించుకుంది. మరికొద్దిసేపు అయితే చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వాహనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసు ఇప్పుడే ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో అదేవిధంగా ఇతర పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొని ఉన్నది.